సెర్బియాలో అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డెక్కారు. నోవి సాడ్ నగరంలో అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దొంగలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని నినదించారు. 2024 నవంబర్లో సోవిసాడ్ నగరంలో రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 16 మంది మరణించారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. నిర్మాణంలో అక్రమాల కారణంగా ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. అవినీతికి పాల్పడిన నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం 4 లక్షల మంది సంతకాలను సేకరించారు. ఈ నెల 27న రాజధాని బెల్గ్రేడ్ భారీ నిరసన ర్యాలీ చేపడతామని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మేధావులు, న్యాయమూర్తులు, రైతులు, న్యాయవాదులు, నటులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న విద్యార్థుల డిమాండ్ను అలెగ్జాండర్ వుచిచ్ తిరస్కరించారు. ఏడాది పైగా జరుగుతున్న ఆందోళనల్లో వందలాది మంది విద్యార్థులను పోలీసులు నిర్బంధించారు.